అధికారంలోకి వచ్చాక ప్రజలకిచ్చిన హామీలు ఎగ్గొట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు ఎవ్వరూ ఉండరు. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల దగ్గర నుంచి ఆయన వ్యవహారం ఇలాగే ఉంటోంది. 2014లో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోనే టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేసిన ఘనత చంద్రబాబుదే. ఇటీవలి ఎన్నికల్లో కూడా అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి పవర్లోకి వచ్చారు. యథాప్రకారం ఇప్పుడు హామీల్ని ఎగవేసే స్కీములు అమలు చేస్తున్నారు. హామీలు ఎగవేయడంలో చంద్రబాబు ప్రత్యేకత గురించి కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయమేస్తోంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయనే అన్న మాటలు గమనించండి. ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఈ పెంచిన ఆదాయం పేదవాళ్ల కోసం ఖర్చు పెడతా అని బహిరంగ సభల్లో చెప్పేవారు. అంతేకాదు, తల్లికి వందనం కింద ఎందరు పిల్లలుంటే అందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇస్తాం, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా అని ఆయన ఓదరగొట్టేవారు. మరి ఇప్పుడు ఏమిటి? చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది ఎక్కడికి పోయిందో కానీ ప్రజలంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాలని చెబుతున్నారు. దీనిపైనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు ఎప్పుడైనా ఒక మోడెస్ ఆపరెండి అమలు చేస్తారని, తొలుత హామీలు ఇచ్చేస్తారని, ఆ తర్వాత తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అమలు చేయడం కష్టమని ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పు చేసిందని తెగ ప్రచారం చేశారు. అయినా తనకు సూపర్ 6 అమలు చేయగల సత్తా ఉందని అనేవారు. జనం కూడా కొంతవరకు ఆయన్ను నమ్మారు. సీనియర్ గనుక, ఏదో సంపద అని అంటున్నారు గనుక దాన్ని సృష్టించి హామీలు అమలు చేస్తారులే అని జనం అనుకున్నారు. కానీ చంద్రబాబు తన పాత ఎగవేత స్కీమ్నే యథాప్రకారం అమలు చేసి సంకల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆలోచన చేశారు. మొత్తం సమస్యలన్నిటికీ జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం ఆరంభించారు. ఏకంగా జగన్ ప్రభుత్వం వల్ల 12.96 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం జరిగిందని కాకి లెక్కలు చెప్పారు. పోలవరం జాప్యం వల్ల 45,000 కోట్ల రూపాయల నష్టమని, అమరావతి వల్ల ఎంత నష్టం అంటూ ఏవేవో పిచ్చి లెక్కలు వేసి అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టేశారు. తనకు సూపర్ 6 హామీలు అమలు చేయాలని ఉందని, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అంటున్నారు. ఇక అప్పుల మీద కూడా నోటికొచ్చిన అంకెలను చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు. 9,74,000 కోట్ల అప్పు ఎందుకు చేశారో జగన్ చెప్పాలని ఆయన కోరారు. జగన్ 2.71 లక్షల కోట్ల డబ్బు బటన్ నొక్కి బదిలీ చేస్తే ఎంత అప్పు ఎందుకైందని ఆయన అమాయకంగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 13 లక్షల కోట్ల అప్పని ఎలా ప్రచారం చేశారని చంద్రబాబును ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేయడానికి పూనుకుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే. అందుకే బాధ్యతారహితంగా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. పైగా తమంత సమర్థులు లేరని, సంపద సృష్టించి చూపుతామని కోతలు కోశారు. కానీ ఇప్పుడేమంటున్నారు? ప్రజలు ఆలోచించాలట, ఎమ్మెల్యేలు తమ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలట, ఇందుకోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. గత ప్రభుత్వ హయాంలో క్షీణించిన శాంతి భద్రతలు, జరిగిన ఆర్థిక అవకతవకలపై రాష్ట్రంలోని ప్రతి పల్లెలో చర్చ పెడతారట. ఇంతకన్నా పచ్చి మోసం ఇంకోటి ఉంటుందా? 7 శ్వేతపత్రాలపై రాష్ట్రం అంతా చర్చిస్తారట. ఇదే కొత్తగా చెబుతున్న పాత డ్రామా అన్నమాట. దీంతో నెలల తరబడి కథ నడిపేయచ్చు. 1996 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా టీడీపీ గెలిస్తేనే మద్య నిషేధం, ₹2 కిలో బియ్యం స్కీమ్, విద్యుత్ ఛార్జీల తగ్గింపు మొదలైనవి యథావిధిగా కొనసాగుతాయని ప్రచారం చేశారు. తీరా టీడీపీకి సగం లోక్సభ సీట్లు వచ్చాక ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించి వాటన్నిటికీ మంగళం పాడారు. ఇప్పుడు కూడా సరిగ్గా సూపర్ 6 ఎగవేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా హామీల అమలు సాధ్యాసాధ్యాల మీద రాష్ట్రం అంతా చర్చ పెడతామని చెప్పలేదే. కానీ ఇప్పుడు హామీలను అమలు చేయలేకపోతున్నామని, దీనిపై ప్రజలంతా చర్చించి సలహాలు ఇవ్వాలని అంటున్నారు. ఇంతకన్నా చీటింగ్ వేరే ఏమైనా ఉంటుందా అని జగన్ ప్రశ్నించడంలో అర్థం ఉంది. ఎన్నికలకు ముందు జగన్ చాలా స్పష్టంగా చంద్రబాబు జనాన్ని మోసం చేయడానికి సూపర్ 6 అంటున్నారని నెత్తి నోరు మొత్తుకుని చెప్పారు. చంద్రబాబు మాటలని జనం నమ్మరని ఆయన అనుకున్నారు. కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్లో చిక్కుకున్నారు. అదే ట్రాప్ను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా
ఈ మోసంలో భాగస్వామిగా ఉండడానికి ఏమాత్రం సిగ్గుపడడం లేదు. జగన్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి ఖజానాలో 100 కోట్లే మిగిల్చి వెళ్ళిపోతే తాను 2024లో దిగే నాటికి 8,000 కోట్ల రూపాయల నిధులు ఖజానాలో ఉన్నాయని, దీన్ని బట్టి ఎవరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది అర్థం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే 2014 ఎన్నికల సమయంలో కూడా రైతుల రుణమాఫీ అంటూ హామీ ఇచ్చి అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సాధారణంగా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారు, కానీ చంద్రబాబు ఆ పని చేయలేకపోవడం బలహీనతగానే కనిపిస్తుంది. చంద్రబాబు ఏమో తాను వాగ్దానాలను అమలు చేయడం కష్టం అన్న సంకేతాలు ఇస్తూ జగన్పై మొత్తం కథను నెట్టేయడానికి భేషజం లేకుండా యత్నిస్తున్నారు. అదే జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నడూ డబ్బులు లేవని, కష్టాలు పడుతున్నామని, ప్రజలు సలహాలు ఇవ్వాలని చెప్పలేదు. తన తంటాలేవో తాను పడి ఆర్థిక వనరులు సమకూర్చుకుని తాను హామీ ఇచ్చిన విధంగా పథకాలు అమలు చేసి చూపించారు. ఇప్పుడు చంద్రబాబు ముందున్నది ఒకటే ఆప్షన్: జనాన్ని ఎలా మోసం చేయాలన్నదే, అందుకు ఎలా ప్లాన్ చేయాలన్నదే, జనాన్ని ఎలా అబద్ధాలతో నమ్మించాలన్నదే, ప్రజలను ఎలా డైవర్ట్ చేయాలన్నదే. ఈ రకమైన కొత్త వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ను అబద్ధాల ప్రదేశ్గా మార్చడమే టీడీపీ ఎజెండా. దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు నాయకత్వం వహిస్తున్నారన్నమాట.